హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఫ్రంట్ పార్టు షేప్లు నీట్గా రౌండ్గా వచ్చేలాగా ముందర మెడ రౌండ్ షేప్లో ఎలాగా వచ్చేదానికి వివరంగా చూపిస్తానండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు షేపులు పెట్టే దాంట్లో కూడా మనము కుట్టు అనేది స్ట్రైట్గా వేసేసామంటే మనకి కొంతమందికి స్ట్రైట్గా వేస్తే షార్ప్గా ఉండేదానికి ఇష్టపడతారు. కొంతమంది రౌండ్ షేప్ రావాలనుకుంటారు కదా. ఇప్పుడు నేను చూపించిన విధంగా కొంచెం కర్వ్ షేప్ తిరిగేలాగాన మీరు స్టిచ్చింగ్ అనేది వేసారంటే షేప్లు రౌండ్గా పర్ఫెక్ట్ ఫిట్టింగ్లో వస్తాయి. చూసారా, ఈ విధంగా మెయిన్ డాట్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని చెరి సమానం కంటే కొంచెం కింద సైడ్కి ఈ మిడిల్ డాట్ అనేది రావాలి. ఈ విధంగా. అలాగే ఇప్పుడు మెయిన్ డాట్ పెట్టాం కదా, దానికి స్ట్రైట్గా ఇలాగ మడత పెట్టుకొని ఇక్కడ సమానంగా పైకి కిందకి పోకుండా చూసుకొని ఇలా పెట్టుకొని ఈ మెయిన్ డాట్కి కరెక్ట్గా ఉండేలాగా చూసుకొని ఈ కుట్టు కూడా వేసుకోవాలి. ఈ కుట్టు మరీ ఎక్కువ పొడవు వేయకూడదండి. మనకి రౌండ్ షేప్ రావాలి అంటే మాత్రము కొంచెం కుట్టు ఒక 3-3.5 ఇంచు వరకు వస్తే చాలు. చూసారా షేప్ ఎలాగ నిలబడిందో. ఇప్పుడు దీనికి ఒక్కొక్క స్టిచ్ వేసాం కదా, డబుల్ స్టిచ్ అనేది వేసుకుంటున్నాను. అదేవిధంగా సెంటర్ దానికి షేప్ పట్టీలు ఎలాగ కుట్టేది, ఉక్సు పట్టి కాజా పట్టి ఎలా కుట్టేది కూడా నీట్గా వివరంగా అందరికీ అర్థమయ్యేలాగా చెప్తానండి. బిగినర్స్ అయితే మిస్ అవ్వకుండా చూడండి. చూసారా షేప్ అనేది ఎంత నీట్ పర్ఫెక్ట్గా వచ్చిందో. మనకి షేపులు నీట్గా రావాలి అంటే మాత్రము మనం ఈ కింద పెట్టుకునే మెయిన్ డాట్లోనే ఉంటుందండి. ఇప్పుడు వచ్చి నేను వేసేది కాజా పట్టికి కాబట్టి ఫస్ట్ దానికి ఎలాగైతే మనము షేప్ ఎక్కడి నుంచి కొలత పెట్టుకున్నామో చూసుకొని దానికంటే కొంచెం ఎక్స్ట్రా ఉండేలాగా చూసుకోవాలి. చూసారా, ఇప్పుడు నేను ఈ విధంగా చూపిస్తున్నాను కదా, అంత ఎక్స్ట్రా కాజా పట్టి సైడ్ ఉండేలాగా, కాజా పట్టి సైడ్ షేప్ పెడతాం కదా, దానికి అంత ఎక్స్ట్రా ఉండేలాగా ముందుకు జరుపుకొని కుట్టుకోవాలి. ఇలాంటి టిప్స్ మీకు ఏ ఛానల్లో ఎక్కడ చెప్పుండరండి. ఇలాంటి చిన్న చిన్న టిప్స్ పాటిస్తేనే మనకి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఎందుకంటే మనము కాజా సైడు ఎందుకు నేను కొంచెం ఎక్స్ట్రా పెట్టానంటే, మనం ఒక స్టిచ్ వేసుకునేసి మళ్ళీ దాన్ని తిప్పి కుట్టుకొని కాజా పట్టికి కొంచెం ఎక్కువ కుట్టు అనేది క్లాత్ అనేది లోపలికి వెళ్ళద్ది. అందుకనేసి డబుల్గా పెట్టుకుంటే మనకి ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా వస్తుంది. నేను ఎలాగైతే స్టిచ్చింగ్ చేస్తానో అలాగే చూపిస్తున్నాను మీకు. మీరు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా నీట్గా చూసారంటే, చూసారా ఇక్కడ మనము సెంటర్ డాట్ పట్టుకునేటప్పుడు కూడా ముందు ఉక్సు పట్టి సైడ్ పెట్టేసాం కదా, దాని కొలత చూసుకొని మనం కాజా పట్టి సైడ్ ఈ విధంగా కరెక్ట్గా చూసుకొని స్టిచ్చింగ్ అనేది వేసామనుకోండి, మనకి 2 కుట్టేసిన తర్వాత కుట్లు 2 కరెక్ట్గా ఒకే లైన్ మీదకి వచ్చినట్టుగా 2 సైడ్లది కరెక్ట్గా ఉంటుంది అన్నమాట. చూసారు ఈ విధంగా. ఇప్పుడు మెయిన్ డాట్కి ఈ విధంగా కరెక్ట్గా పట్టుకొని హెచ్చు తగ్గులు లేకుండా ఇలాగేసేసుకోవాలి. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసారంటే మాత్రము ఏమి రాని వాళ్ళు కూడా బ్లౌజ్ స్టిచ్చింగు ఈజీగా చేసుకోవచ్చండి. చూడండి షేపులు ఎంత నీట్గా రౌండ్గా ఇలాగ స్టిఫ్గా నిలబడ్డాయో. దీనికి డబుల్ స్టిచ్ అనేది వేసేసుకుందాము. ఈ 2 కుట్లు ఒకే సైడ్ ఉన్నాయా లేదా అన్నీ చూసుకోవాలి మనం కొలత ఇలా కరెక్ట్గా వచ్చేలాగా. దీనికి ఒక కుట్టు వేసాను కదా, రెండో కుట్టు కూడా వేసుకుంటున్నాను. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.
వీడియో ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ ఎవరైనా స్టిచ్చింగ్ నేర్చుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఇంట్లో కూర్చొని బ్లౌజులు కుట్టుకునే వాళ్ళకి చాలా ఈజీగా మీరు ఎంత పెద్ద పెద్ద యూట్యూబ్ ఛానల్స్ చూసినా కూడా ఇలాంటి చిన్న చిన్న టిప్స్ మాత్రము ఎవరు చూపించరండి. ఈ విధంగా బ్లౌజ్ అనేది కుట్టామంటే మనకి బాడీకి అద్దినట్టుగా నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది. చూసారు కదా షేప్లు ఎలాగొచ్చాయో. ఈ రెండు కుట్లు సమానంగా వచ్చాయా లేదా కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. కరెక్ట్గా వచ్చేసి ఇప్పుడు నేను కటింగ్ వీడియోలో చెప్పున్నాను ఇలాగ షేప్ పట్టీలు రెండుగా కట్ చేసి పెట్టుకోమని. అది ఒకటి వచ్చి క్లాత్ పైదానికి వేసి జాయింట్ చేసి పెట్టేసుకోవాలి. ఒకరో హెచ్చు తగ్గులున్నా పర్లేదు. రెండు షేప్ పట్టీలు కట్ చేసుకున్నాం కదా, ఫుల్ ఉండేది వచ్చేసి కింద సైడ్కి పెట్టుకునేసి ఈ విధంగా బ్లౌజ్ పీస్ వచ్చేదానికి మాత్రము ఒకరో హెచ్చు తగ్గులున్నా పర్లేదు, ఈ విధంగా జాయిన్ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు మనము ఇన్విజిబుల్ షేప్ పట్టీలాగా లోపల కుట్లు బయటికి కనిపించకుండా ఎలా వేసుకోవాలో చూడండి. ఈ పై పక్కకి ఈ విధంగా పెట్టుకోవాలి, కింద పక్క లైనింగ్ పీసు ఈ విధంగా 3 సెట్ చేసుకోవాలి. ముందు కింద చూడండి, దానిపైన ఇలాగా ఇక్కడి నుంచి కుట్టు స్టార్ట్ చేసి ఈ 3 సమానంగా వచ్చేలాగా ఇక్కడ కింద షేప్ పెట్టుంటాం కదా మనం, అది కుట్లోకి పడకుండా కింద పక్కకు మళ్ళీ చేసుకొని 3 సమానంగా వచ్చేలాగా పెట్టుకుంటూ కుట్టేసేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా 3 సమానంగా వచ్చేలాగా పెట్టుకునేసి చివరి దాకా కుట్టు అనేది వేసేసుకోవాలి. ఇప్పుడు చూసారా లోపల క్లాత్ కొంచెం హెచ్చు తగ్గు వచ్చినా పర్లేదండి, మనకి లోపలికి వెళ్ళిపోద్ది. షేప్ పట్టీ అనేది కొంచెం స్టిఫ్గా ఉండేదానికోసం మనకి జాకెట్ బిట్టు ఎంత పలచటిదైనా కూడా ఈ విధంగా ఎక్స్ట్రా ఒకటి కట్ చేసేసుకొని, మీకు జాకెట్ బిట్లో ఉంటే పర్లేదు, లేదా వేరే క్లాత్ అయినా ఇలాగ జాకెట్ బిట్ పైన వేసుకొని కుట్టు పెట్టేసుకున్నారంటే ఈజీగా కుట్టేసుకోవచ్చు. ఇప్పుడు మనం కొలత చూసుకోవాలి. ఉక్సు పట్టీ సైడు ఈ షేప్ పట్టీ అనేది జాయిన్ చేసాం కదా, కొంచెం ఎక్స్ట్రా అనేది ఉంటే మళ్ళీ ఇంకొక కుట్టు వేసేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ సైడ్ చూసాను కదా, అలాగే బ్యాక్ సైడ్ బ్యాక్ పార్ట్ కూడా రెడీ చేసి పెట్టేసుకున్న తర్వాత దీన్ని బ్యాక్ సైడ్కి పెట్టి చూసుకున్నామంటే ఈ విధంగా ఇది షేప్ పట్టి జాయిన్ చేసేటప్పుడే మనం బ్యాక్ పార్ట్కి కరెక్ట్గా ఉందా లేదా మనం చూసేసుకున్నాం అనుకోండి, మీకు సైడ్ జాయిన్ చేసినప్పుడు చంక దగ్గర ప్లస్ గుర్తు అనేది కంపల్సరీ వచ్చేస్తుంది అన్నమాట. ఇప్పుడు సైడ్ అయితే సరిపోయింది, ఉక్సు పట్టి సైడ్ అయితే కొంచెం పట్టాలి. రెండో స్టిచ్ కూడా వేసేసుకుందాం, కొంచెం లైట్గా పట్టుకునేసి అదే కుట్టు మీదే కొన వరకు తీసేసుకోవాలి. ఉక్సు పట్టి సైడు కొలత చూసుకోవాలి మనము. ఇట బ్యాక్ సైడ్ బ్యాక్ పార్ట్ పెట్టుకొని దాని కొలత కూడా చూసుకోవాలి. ఇలాగ ఒక స్టిచ్ వేసిన తర్వాత ఇలాగ కొన వరకు కుట్టేసిన తర్వాత ఒకసారి మనము ఈ లైనింగ్ బిట్ అనేది ఇలాగ తీసేసుకొని ఇక్కడ మనం ఇలా గోరుతో కానీ గీసామనుకోండి, కింద పక్క హెచ్చు తగ్గులు లేకుండా నీట్గా వస్తుంది. ఇప్పుడు పైన టాప్ స్టిచ్ అనేది ఒకటి వేయాలి. ఈ స్టిచ్చింగ్ అనేది వేసినప్పుడు మనకి షేప్లు అనేది ఫిట్టింగు పర్ఫెక్ట్గా నిలబడుతుంది. కుట్టు పైకి కిందకి వెళ్ళకుండా షేప్ పట్టి కొసానా వచ్చేటట్టుగా వేసుకోవాలి. పైన ముందర షేప్ మీదకి రాకుండా
షేప్ పట్టి పెట్టాం కదా మనం, దాని మీదే రావాలి ఈ స్టిచ్చింగ్ అనేది, పై దాని మీదకి రాకూడదు. అప్పుడే మనకి స్టిఫ్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు కింద మళ్ళీ చేసుకుని నేను షేప్ పట్టి ఇలాగ కట్ చేస్తానని చెప్పి మీకు బ్లౌజ్ కటింగ్లో చెప్పున్నాను కదండి. దీనికోసం ఇలాగ మళ్ళీ చేసుకొని ఈజీగా మనము స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవచ్చు, లోపల కుట్లు కనిపించకుండా. ఇదైతే ఈజీ మెథడ్లో ఉంటుందండి. ఇన్విజిబుల్ షేప్ పట్టి వేయడం కోసము ఈ మెథడ్ ఫాలో అయ్యారంటే ఈజీగా కుట్టేసుకోవచ్చు. కొత్తగా నేర్చుకునే వాళ్ళకు కూడా చాలా సులభంగా ఉంటుంది. ఈ షేప్ పట్టి ఎలా కట్ చేసేది మనం బ్లౌజ్ కటింగ్ దాంట్లో చెప్పున్నాను. ఫ్రంట్ ఏమైనా ఎక్స్ట్రాలు ఉంటే కట్ చేసేసుకోవాలి. నాకైతే ఏం రాలేదు దీనికి. ఇలాగ చివర్లో కూడా ఎక్స్ట్రా ఉన్నదాన్ని కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీనికి ఇంకొక స్టిచ్ అనేది వేసేసుకోవాలి. అంటే స్టిచ్చింగ్ చూడడానికి బాగా లుక్గా ఉంటుంది అన్నమాట. డబుల్ స్టిచ్ అనేది కింద పక్క వేసామంటే. చూసారా, ఇప్పుడు లోపల పక్క ఎక్కడ బయటికి కనిపించకుండా నీట్గా వచ్చేసింది. షేపులు కూడా బాగా నీట్గా నిలబడ్డాయి. చూసారా, ఇప్పుడు అదే విధంగా ఇంకొక దానికి కూడా ఇలాగ బ్లౌజ్ పీసు లైనింగ్ పీసు పెట్టుకునేసి ఇప్పుడు నేను చూపించిన విధంగానే స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి. ఈ షేప్ మాత్రము కుట్లో పడకుండా, ఇప్పుడు ఇందాక దానికి చూపించేదానికి కనిపించలేదు కాబట్టి ఇప్పుడు దీనికి నీట్గా చూడండి. ఇలాగ మళ్ళీ చేసి షేపు అది కుట్లో పడకుండా ఈ బ్లౌజ్ పీస్ మాత్రమే కుట్టు పడేటట్టు చూసుకొని 3 జాయింట్ చేసేసుకోవాలి. మూడు కరెక్ట్గా పెట్టుకోవాలండి, హెచ్చు తగ్గులు లేకుండా. మళ్ళీ ఫస్ట్ కుట్టిన దానికి మళ్ళీ సెకండ్ కుట్టిన దానికి మిస్టేక్స్ రాకుండా ఉండాలి అంటే 3 కరెక్ట్గా పెట్టుకుంటూ చూసుకుంటూ కుట్టాలి. ఒకటి ఎక్కువ కుట్టి ఒకటి తక్కువ కుట్టేసామంటే మనకి అవి 2 పెట్టినప్పుడు హెచ్చు తగ్గులు వస్తాయన్నమాట. అలాంటప్పుడే మనకి సైడ్ జాయింట్లో ప్లస్ గుర్తు అనేది రాదు. ఇప్పుడు దీన్ని లోపలికి మళ్ళీ చేసుకోవాలి. ఇందాకది మాత్రం లోపలికే మళ్ళీ చున్నింది. దీన్ని ఒక రవ్వ ఆ లైన్ ఉంటుంది కాబట్టి ఆ లైన్ మీదే మళ్ళీ చేసుకోవాలి. ఈ విధంగా ఒకసారి చెక్ చేసుకున్నామంటే అన్ని గీతలు కరెక్ట్గా వచ్చాయా లేదా స్టిచ్చింగ్ చేసినప్పుడు, ఫ్రంట్ సైడు ఈ బ్యాక్ సైడ్ కూడా హెచ్చు తగ్గులు ఏమన్నా ఉంటే కొంచెం పట్టుకునేసేయాలి. ఇప్పుడే దాని కొలత చూసుకొని దానికి సరిపడినట్టుగా స్టిచ్చింగ్ అనేది వేసేసుకోవాలి. ఎంత పడితే మనకి దానికి లెవెల్ అవుతుందో చూసాం కదా, ఇప్పుడు దానికి తగ్గట్టుగా పట్టేసుకోవాలి. ఇది కుట్టేసిన తర్వాత ఈ లైనింగ్ మీద ఇలాగ గీసేసుకొని ఇప్పుడు పైన ఈ షేప్ పట్టీ మీద స్టిచ్చింగ్ వేయాలి. చూపిస్తున్నాను కదా, నేను చివర్లో చూపించాను కదా, దాని మీదే రావాలి కుట్టు. బ్లౌజ్ మీదకి వచ్చిన తర్వాత కూడా ఆ షేప్ పట్టీ మీదే రావాలి స్టిచ్చింగ్ అనేది. ఇట్ట పైన ఫ్రంట్ పార్ట్ మీదకి రాకూడదు. అర్థమైందండి? అర్థమైతే కామెంట్ చేయండి. మీకు ఏదైనా అర్థం కాకపోతే వివరంగా చెప్పాలి అంటే నేను ఇంకొక వీడియోలో నీట్గా వివరంగా చెప్తాను. మీకు ఏమైనా అర్థం కాకపోతే నాకు కామెంట్ చేయండి. ఇది లోపల పక్కకు మళ్ళీ చేసుకొని ఇప్పుడు ఈ చివరి నుంచి రావాలన్నమాట. దానికి వచ్చేసి మనము ఫ్రంట్ సైడ్ నుంచి కుట్టాము, దీనికి ఇట బ్యాక్ సైడ్ నుంచి కుడుతున్నాం.
కింద మనం మళ్ళించుకునేది వచ్చేసి కరెక్ట్ కొలత. దాన్ని కరెక్ట్గా చూసుకుంటూ పై దాన్ని మళ్ళించేసి స్టిచ్చింగ్ అనేది వేసేయాలి, హెచ్చు తగ్గులు రాకుండా చూసుకొని. ఈ ఎక్స్ట్రా ఉంటే కట్ చేసేసుకోవాలి, ఫ్రంట్ ఇటు సైడ్ బ్యాక్ సైడ్. ఇలా కట్ చేసిన తర్వాత ఒకసారి కొలత అనేది చూసుకోవాలి, కరెక్ట్గా సరిపోయినాయి. కుట్లు కూడా అన్నీ ఒకే సైడ్కి కరెక్ట్గా వచ్చాయన్నమాట. ఇవి రెండు కూడా చూసేసుకోవాలి. ఇప్పుడైతే ఇవైతే కుట్టేసాము. ఇప్పుడు మనము మెడ కట్ చేసుకున్నాం కదా, ఆ పీస్ అనేది తీసుకునేసి ఇవి మనకి ఉక్సు పట్టి కాజా పట్టి కోసము ఒక 2 ఇంచు వెడల్పులో తీసుకున్నాను నేనైతే. ఈ రెండు ఓపెన్ చేసేసుకొని ఒకటి వచ్చి మనకి ఉక్సు పట్టీకి, ఇంకొకటి వచ్చి కాజా పట్టీకి. కాజా పట్టీ దానికి మనము జాకెట్ బిట్లో వెనక పక్క మెడ కట్ చేసి ఉంటాం కదా, దాని మీద పెట్టుకొని స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి. ఈ విధంగా జాయిన్ చేసి పెట్టేసుకొని, ఇది కాజా పట్టీ కోసము. ఉక్సు పట్టి కాజా పట్టి కూడా ఈజీ మెథడ్లో చూపిస్తాను. వీడియో మీకు నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి. మన సబ్స్క్రైబర్స్ కూడా చూస్తున్నారు కానీ లైక్ చేయటం లేదు. కొత్త వాళ్ళు కూడా చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు కానీ వీడియోకి మాత్రం లైక్ చేయటం లేదండి. ప్లీజ్ మీరు వీడియోకి లైక్ చేశారంటే నాకు ఇంకా వీడియోస్ చేసి పెట్టాలి అని కొంచెం ఎంకరేజింగ్గా ఉంటుంది. కంపల్సరీ వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఇప్పుడు మనము ఉక్సు పట్టి సైడ్ తీసుకొని ఇలాగా కొంచెం పైకి పెట్టుకునేసి క్లాత్ ఇక్కడ మనము మధ్యలో డాట్ ఇచ్చాం కదా, షేప్ పట్టీకి డాట్కి మధ్యలో ప్రిల్ అనేది పెట్టుకోవాలి. ఈ ప్రిల్ అనేది ఎక్కడంటే అక్కడ పెట్టినా కూడా మనకి షేపులు ఫిట్టింగ్ అనేది నీట్గా కుదరవు అన్నమాట. షేప్ పట్టి జాయిన్ చేస్తాం కదా, దానికి పైన డాట్ ఇచ్చింటాం కదా సెంటర్లో, దానికి మధ్యలోనే రావాలి ప్రిల్ అనేది. ఇలాగ మళ్ళీ చేసుకొని ఇలాగ మనకి పట్టి ఎంత వెడల్పులో కావాలో అంత వెడల్పు మళ్ళీ చేసుకొని పైనుంచి ఒక స్టిచ్ చేసేసుకోవాలి. మొత్తం సమానంగా ఉందా లేదో చూసుకొని లైనింగ్ పీస్ మీదే రావాలి ఈ స్టిచ్చింగ్ అనేది. ఇప్పుడు దీన్ని ఇలాగ లోపలికి మళ్ళీ చేసుకొని ఇక్కడ ఒక స్టిచ్ చేసేసుకోవాలి. ఈ ప్రిల్లు పెట్టినందువల్ల మనకి ఉక్సు పట్టి అనేది కొంచెం రౌండ్ షేప్ లాగా వస్తుంది, అప్పుడు మనకి ఫిట్టింగ్ కతక్కని ఉంటుంది. ఇలాగ కుట్టేసిన తర్వాత ఈ ఎక్స్ట్రా పైన ఉండేది కట్ చేసేసుకోవాలి. చూసారా ఇప్పుడు షేప్ అనేది ఎలాగొచ్చిందో. ఈ ఉక్సు పట్టి అనేది కూడా కొంచెం రౌండ్ షేప్గా వచ్చింది కదా, ఇలాగ వస్తే షేప్లు మనకి నీట్గా ఉన్నట్టు, నీట్గా వస్తుంది బ్లౌజు అని మనకి గుర్తు. అలాగే కాజా పట్టీ కోసము దీనికి ఇంకొక స్టిచ్ వేయాలి కదా, అది వేయలేదండి, అందుకని ఇంకోసారి వేసేసుకుంటున్నాను. కాజా పట్టీ పెట్టక ముందే వేసేసుకోవాలి. ఇలాగ రైట్ సైడ్కి పెట్టుకునేసి ఇలా మళ్ళీ ఇచ్చేసి
పాదం లెంత్లో స్టిచ్ అనేది వేసేసుకోవాలి. దీనికి మాత్రం ప్రిల్లు పెట్టాల్సిన అవసరం లేదు. ఈ సెంటర్లో డాట్ వేసున్నాం కదా, ఆ డాట్ కుట్టు కూడా పైకి పెట్టుకోవాలి మనం. మెడ సైడ్ వచ్చేటట్టు, కింద షేప్ పట్టి సైడ్ వచ్చేటట్టు కాకుండా మెడ సైడ్ వచ్చేటట్టు పెట్టుకునేసి కొంచెం మళ్ళిచ్చేసి అదేవిధంగా కొన వరకు మళ్ళించుకుంటూ ఆ పట్టీ కూడా ఒకే వెడల్పులో ఉండేటట్టు చూసుకుంటూ కుట్టేసుకోవాలి. కింద వెడల్పు వచ్చేసి పైకి వచ్చే లోపల తగ్గిపోయేటట్టు కాకుండా కింద ఏ వెడల్పు అయితే పెట్టామో పైకి వచ్చేదాకా కూడా అదే వెడల్పులో పెట్టాలి. ఇలాగ ఎక్స్ట్రాని కట్ చేసేసుకొని ఇప్పుడు మనము రెండు ఒకసారి పెట్టి చూసుకోవాలి. కాజా పట్టీ కోసం కాబట్టి ఇంకొక స్టిచ్చింగ్ కూడా వేసేస్తున్నాను. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దండి. ఇప్పుడు మనం ఉక్స్ పట్టి కాజా పట్టి వేసిన తర్వాత రెండు కరెక్ట్గా వచ్చాయా లేదా ఇలాగా ఒకసారి పెట్టి చూసుకోవాలి. చూసారా, ఈ సెంటర్ కుట్లు షేప్ పట్టి కుట్లు రెండు ఒకే దగ్గరికి నీట్గా రావాలన్నమాట. ఇలాగ వస్తే మనకి బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది నీట్గా పర్ఫెక్ట్గా వచ్చినట్టు. థ్యాంక్ యూ సో మచ్ అండి. వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి.